కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ స్పిరిట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆహ్వానించాలి. లెట్ us hope సుప్రీం కోర్ట్ విల్ ఫైండ్ ఎ వే. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ ఉన్నారు సార్, నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం 3 ఏళ్ల తర్వాత, అక్కడ ఒక్క అంగుళం భూమి కూడా కొనవద్దు, కొనేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, తర్వాత ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటాం, ఒకవేళ ఎవరైనా కొంటే కనుక అక్కడ 400 ఎకరాల్లో ఒక ఎకో పార్క్ను కూడా నిర్మిస్తాము అని చెప్పి ఒకసారి కేటీఆర్ బయట. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. రైట్ సార్. ఇది పర్యావరణం మీద ప్రేమగా మనం భావించాలా, లేకపోతే రాజకీయాల్లో భాగంగా చూడాలి? రాజకీయ నాయకులకు ప్రేమ ఏదైనా రాజకీయంతో లింక్ అయి ఉంటుంది. మంచి ఆలోచనే. అర్బన్ పార్క్, ఈకో పార్క్ సెంట్రల్లో, అది కూడా మ్యాన్హటన్ లాగా, న్యూయార్క్ నగరం లాగా వస్తే సంతోషం. నేను నిన్న మాట్లాడిన దాంట్లో కూడా చెప్పాను, ఈ భూములు అమ్మకూడదు అని చెప్తూ దీన్ని ఒక అద్భుతమైన అర్బన్ పార్క్ చేయాలి. అర్బన్ అగ్రికల్చర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. నేను శాసన మండలిలో కూడా ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రస్తావించింది కూడా చెప్పాను. అది నిజంగానే అలా జరిగితే సంతోషమే. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతుంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ కదా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, రేవంత్ రెడ్డి, కేటీఆర్, సంబంధం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజలకు అనుకూలంగా, ప్రజా పోరాటాలకు మద్దతుగా, ప్రజల ఉద్యమాలకు సంఘీభావంగా ఉంటారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక మారుతారు. ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని రాస్తారోకాలు చేశారు, ఎన్ని ధర్నాలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేతో ధర్నా చౌక్ మూసేశారు. ధర్నా చౌకను తెరిపించడానికి 3 ఏళ్ళు పోరాడాల్సి వచ్చింది. మళ్ళీ హైకోర్టు తీర్పిస్తే తప్ప ధర్నా చౌక్ ఓపెన్ కాలే. ఇది మనం చూడలేదు అనుభవం. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్ని చెప్పారు మీకు. ల్యాంకో హిల్స్, లగడపాటి రాజగోపాల్ భూమి అంతా అది ప్రభుత్వ భూమి, వక్ఫ్ భూమి, మేము అధికారంలోకి వస్తే దాన్ని తీసేసుకుంటాం అని చెప్పారా లేదా? మరి 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. ఒక్క రోజన్నా లగడపాటి రాజగోపాల్ మాట విన్నామా? లగడపాటి రాజగోపాల్ మాట విన్నామా మనం ఎక్కడైనా? మరి ఎందుకు కాలేదు? దానితో ఉండాలి కదా. లగడపాటి రాజగోపాల్ ప్రస్తావనే లేదు 10 ఏళ్ళు. పద్మాలయ స్టూడియోస్, ఇది అక్రమ నిర్మాణం. పద్మాలయ స్టూడియోస్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలు అని తెలంగాణ ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో సహా వెళ్ళి ధర్నాలు చేశారా లేదా? మరి అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు. కన్వెన్షన్ ముట్టుకున్నారా? పద్మాలయాన్ని ముట్టుకున్నారా? ఆ కన్వెన్షన్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైడ్రా కూల్చింది తప్ప, ఆ కూల్చినప్పుడు కూడా బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. విచిత్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో అడిగింది వాళ్ళే. ఇంకో ఉదాహరణ అయ్యప్ప సొసైటీ, ఇక్కడ అన్ని భూములు అన్నీ అక్రమాలే, ఆక్రమించుకున్నారు. అధికారంలో తెలంగాణ ఉద్యోగంలో అన్నారా లేదా? ఏమైనా జరిగిందా? మీరు ఇదొక్కటి కాదు, ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నారు, అంతా ఆంధ్రోళ్ళు సినిమాలు తీస్తానంటే సినిమాలను కూడా అడ్డుకున్నారు షూటింగ్. మీరు గుర్తించండి ఆ రోజుల్లో. తెలంగాణ 10 ఏళ్ళు తెలంగాణ సినిమా ఎంత డెవలప్ అయింది నాకు చెప్పండి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ రోజు ఉద్యమ కాలంలో ఆంధ్ర వాళ్ళు అని అవమానించి ఆరోపించిన సినీ ప్రముఖులకే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గొప్పగా సన్మానం చేశారు. వాళ్ళు కేసీఆర్ను, కేటీఆర్ను గొప్పగా పొగిడారు. మనం చూడలేదు ఈ తతంగం. ఇప్పుడు నాకు గుర్తు మోహన్ బాబు, వీళ్ళందరూ ఎంత పొగిడారు కేసీఆర్ను, కేటీఆర్ను. మరి అంతకుముందు ఉద్యమ సమయంలో ఏమన్నారు? మీకు ట్యాంక్ బండ్ పైన మహనీయులు, తెలుగు వైతాళికులు వాళ్ళ విగ్రహాలపైన దాడులు చేశారు మిలియన్ మార్చ్ సందర్భంగా. నేను ఆ రోజు కూడా తీవ్రంగా తప్పు పట్టాను. జాషువాకు మీరు ప్రాంతాన్ని అంటగడతారా, శ్రీశ్రీకి ప్రాంతాన్ని అంటగడతారా, గురుజాడకు ప్రాంతాన్ని అంటగడతారా అని.
అది ఇవి ఆంధ్ర వలసవాదానికి చిహ్నాలుగా చూస్తున్నామంటూ అటాక్ పెట్టారు. ఏమైనా అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు. ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద వచ్చాయి చెప్పండి? ఎంతమంది విగ్రహాలు వచ్చాయి? కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలు ఎన్ని వచ్చాయి? తెలంగాణ వైతాళికులు విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఎండి పెట్టారు. నేను ఆంధ్ర తెలంగాణ అనే యాంగిల్ కూడా చెప్పడం లేదు. అప్పటి మహనీయుల విగ్రహాలు అలాగే ఉంచండి. ఏదో మీరు ఉద్యమ సమయంలో అన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలించడానికి అధికారం ఉన్న తర్వాత తీయకపోతేనే నేను సంతోషపడతాను. జాషువా విగ్రహాన్ని, గురజాడ విగ్రహాన్ని. కానీ తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? ఎన్ని పెట్టారు చెప్పండి? నాకు గుర్తున్న ఎన్ని పెట్టారో బీఆర్ఎస్ చెప్పాలి. ఓ 10-15 మంది తెలంగాణ వైతాళికులు గుర్తించి అదనంగా విగ్రహాలు పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ క్వశ్చన్లు రాకుండా ఉంటాయా? అది ప్రతిపక్షం ఇన్ని ఉదాహరణలు చెప్పారు. అది హైదరాబాద్ భూములన్నింటినీ మీకు నిబంధనలకు వ్యతిరేకంగా, జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు భూములకు కొన్నారు. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ బిడ్డలకే తెలంగాణ భూములు ఇప్పిస్తామని తెలంగాణ ఉద్యమ టైంలో చెప్పలేదు ఉపన్యాసాలు. ఇలా ఎంతమంది సీమాంధ్ర పెద్ద మనుషుల భూములు 10 ఏళ్లలో తీసుకున్నారో చెప్పండి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ మరి ఉదాహరణ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ భూములు మళ్ళీ వెనక్కి తీసుకుంటామంటే ఎన్ని భూములు వెనక్కి తీసుకున్నారు? ఇప్పుడు ఈ ఇకో పార్క్ ఈ 400 ఎకరాలు 11 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు లేదా? ఆ భూమి ఏమైనా కొత్తగా సృష్టించబడిందా? మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఒక అర్బన్ ఇకో పార్క్, బ్యూటిఫుల్ అర్బన్ ఇకో పార్క్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అప్పుడు కోర్టు పరిధిలో ఉంటే కోర్టు తీర్పు ద్వారా దానికి 10 ఏళ్ళు సరిపోదా? కోర్టు తీర్పును అడ్వకేట్లను పెట్టి, మంచి అడ్వకేట్లను పెట్టి దాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చేటట్టు. అందువల్ల ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు. ఇట్లాంటి ఉపన్యాసాలు చాలా ఇస్తుంటారు. ఇది ఒక్కరే కాదు, నేను అనేది ఇక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ కాదు, అన్ని పార్టీలు అంతే. చంద్రబాబు నాయుడును ఆ దేవుడు కూడా కాపాడలేరని కేసీఆర్ అనలేదా ఓటుకు నోటు కేసులో? మరి ఇప్పుడు ఎవరు కాపాడారు? ఎందుకు ఏమవుతలేదు ఓటుకు నోటు కేసులో? ఏమైనా ఆన్సర్ ఉందా దీనికి? ఇట్లా ఒక్కటి కాదు, తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తర్వాత ఎన్ని మాట్లాడతారు, ఎన్ని అంటారు. రాజకీయ నాయకులు స్వభావమే అది. సందర్భోచితంగా వాళ్ళు ప్రతిపక్షం నుండి ఒక రకంగా, అధికారంలో నుండి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలి. హిందీలో ఈడియం ఉంది పించ్ ఆఫ్ సాల్ట్ అని. ఇది నేను ఒక్క కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణ అడ్డుకుంటారు. మల్లన్న సాగర్ భూసేకరణ రేవంత్ రెడ్డి అడ్డుకోలేదా? మరి లగజర్ల భూములు కేటీఆర్ అడ్డుకుంటాడు. అప్పుడు మల్లన్న సాగర్ భూముల సేకరణ కరెక్ట్ అని కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు లగజర్ల భూముల సేకరణ కరెక్ట్ అని రేవంత్ రెడ్డి అంటారు. అభివృద్ధి కోసం భూములు ఉండకూడదు అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేసీఆర్ మాట, విశ్వవిద్యాలయాలకు 1000 ఎకరాలు అవసరమా, ఇదేనా మహారాజుల కాలమా అని కేసీఆర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. సో అందువల్ల రాజకీయాల్లో తాము అధికారంలో ఉంటే ఒక మాట, తాము ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. ఇది ఒక్క తెలంగాణకు పరిమితం కాదు, ఒక్క బీఆర్ఎస్ పరిమితం కాదు, ఒక్క కేటీఆర్ పరిమితం కాదు. ఇది దేశవ్యాపితంగా అన్నీ చేస్తాం. 2014 ముందు 2G కుంభకోణం పైన మోడీ ఎంత మాట్లాడాడు? 10 ఏళ్ళైంది 2Gలో ఏమైనా అయిందా? కామన్వెల్త్ క్రీడల కుంభకోణం మీద మాట్లాడారు. ఈ 10 ఏళ్ళలో ఏమైనా అయిందా కామన్వెల్త్ క్రీడలకు? మీకు స్పెక్ట్రమ్ కుంభకోణం మీద మాట్లాడారు. ఏమైనా స్పెక్ట్రమ్ కుంభకోణం ఎవరికైనా ఏమైనా అయిందా? ఎన్ని చెప్పాలి? 100 ఉదాహరణలు చెప్తారు. ఎన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో అధికారంలోకి వచ్చాక విదేశాల్లో ఉన్న మన డబ్బంతా తీసుకొస్తామన్నారు. ఎంత తీసుకొచ్చారు చెప్పండి? అవన్నీ తీసుకొస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేయవచ్చు అన్నారు. వేసినరా? సో ఇలా పొలిటీషియన్లు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మాట్లాడింది, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు మాట్లాడింది తీస్తే అసలు పుస్తకాలు సరిపోవు, లక్షల పేజీల పుస్తకాలు అవుతాయి. సో అందువల్ల వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. రైట్ సార్. ఇక ఋషికొండ ప్యాలెస్, జగన్ అంతఃపురం విలాస